హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాలర్ నెక్ డ్రెస్కి ఓపెన్స్ అనేటివి ఎలా కుట్టుకోవాలో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే ఓపెన్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచ్ వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఒకటి షార్ట్గా ఉండాలి, ఒకటి పొడవుగా ఉండాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే కుట్టుకోవాలండి. కింది వైపున ఆ పట్టీ క్లాత్ అనేది పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పట్టీని ఓపెన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం కాజా పట్టీ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా కింది వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా పై వైపున కింది వైపున క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది సేమ్ అదేలాగా క్లాత్ అనేది కింది వైపు పెట్టి దానిపైన ఈ డ్రెస్ అనేది పెట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ పట్టీని ఓపెన్ చేసి దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్ వరకు వచ్చేలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా మనకి ఓపెన్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకున్న తర్వాత రైట్ సైడ్ పార్ట్ని లెఫ్ట్ సైడ్ పార్ట్ పైన వేసుకొని కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పట్టీ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఓపెన్ జాయిన్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఆ షేప్కి తగినట్టు దానిపైన స్టిచ్ అనేది వేసుకొని మనం ఓపెన్ అనేది ఎంతవరకు కుట్టుకున్నామో అంతవరకు ఇలా నీట్గా రివర్స్ చేసుకొని రఫ్ చేసుకునేసినట్లయితే మనకి ఓపెన్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి మనం బటన్స్ కానీ లేకపోతే హుక్స్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.